మీరెప్పుడైనా జగన్నాథుడి విగ్రహాన్ని గమనించారా? చూడడానికి పెద్ద కళ్ళతో చేతులు కాళ్ళు లేకుండా ఇన్‌కంప్లీట్‌గా కనిపిస్తుంది. అలా ఎందుకుంటుందో చెప్తా వినండి. కొన్ని సంవత్సరాల క్రితం ఇంద్రద్యుమ్నుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను లార్డ్ విష్ణువుకు పెద్ద భక్తుడు. అయితే ఒకరోజు లార్డ్ విష్ణు ఆ రాజు కల్లోకి వచ్చి, పూరీ మహాసముద్ర తీరంలో తేలుతున్న ఒక దివ్య చెక్కదుంగ ఉంటుంది. దాని నుండి నా రూపాన్ని చెక్కండి అండ్ ఆ రూపంలోనే నన్ను పూజించండి అని చెప్తాడు. ఆ వెంటనే రాజు ఆ సముద్ర తీరానికి వెళ్తాడు అండ్ అక్కడ వెలుగుతున్న ఒక చెక్క దుంగను చూస్తాడు. అప్పుడు ఒక కార్పెంటర్ వచ్చి, ఈ రూపాన్ని నేను చెక్కగలను, బట్ మీరు నేను వర్క్ చేస్తున్న ప్లేస్ లోకే కానీ నేను వర్క్ చేస్తున్న డోర్నే కానీ ఓపెన్ చేయొద్దు అని ఒక కండిషన్ పెడతాడు. దానికి రాజు ఓకే అంటాడు. అలా 14 డేస్ అయిపోయాక కార్పెంటర్ వర్క్ చేస్తున్న రూమ్ లో నుంచి సౌండ్స్ ఏం రాకపోవడంతో అతను చనిపోయాడేమో అనుకొని అందరూ కలిసి డోర్ ఓపెన్ చేస్తారు. అంతే, అందులో ఉన్న కార్పెంటర్ వాళ్ళ కళ్ళ ముందే మాయమైపోతాడు. అప్పుడు ఆ విగ్రహానికి పెద్ద కళ్ళు తప్ప చేతులు కాళ్ళు ఏముండవు. అప్పుడు రాజు భయంతో వణికిపోతుంటే ఆకాశం నుంచి ఒక సౌండ్ వినిపిస్తుంది. ఓ రాజా, నువ్వేం భయపడవు, ఆ రూపంలోనే నన్ను పూజించండి. చేతులు కాళ్ళు లేకపోయినా నేను సహాయం చేయగలను అండ్ కళ్ళను బ్లింక్ చేయకుండా 24/7 మిమ్మల్ని చూస్తూనే ఉంటా అని తెలియడానికి ఈ విగ్రహమే ఒక గుర్తు అని వినిపిస్తుంది. అందుకే ఆ జగన్నాథుడి విగ్రహం చూడడానికి అలా కనిపిస్తుంది.